పొలిటికల్ గా ఎప్పుడు హాట్ గా ఉండే ఆ సెగ్మెంట్ లో ఈసారి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠతో పార్టీలకు ఊపిరాడడం లేదు. విపక్ష పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధిస్తారా? పెరిగిన ఓటింగ్ అధికార పార్టీకి అనుకూలమవుతుందా? సిక్కోలు జిల్లాలోని కీలక సెగ్మెంట్ లో ఫలితం అనూహ్యంగా ఉండబోతోందా? అచ్చెన్నకి అంత ఈజీ కాదా? వైసీపీ వ్యూహం ఫలిస్తుందా? టెక్కలిలో టగ్ ఆఫ్ వార్. ఎన్నికలు అయిపోయినా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పొలిటికల్ హీట్ ఇంకా తగ్గలేదు. కౌంటింగ్ ముహూర్తం దగ్గర పడే కొద్దీ అక్కడ గెలుపు ఎవరిదనే దానిపై అందరిలో ఉత్కంఠ పెరుగుతోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అందరి చూపు టెక్కలిపైనే ఉంది. టీడీపీ అడ్డాగా ఉన్న టెక్కలిలో 2009లో కాంగ్రెస్ అభ్యర్థి రేవతిపతి చేతిలో ఓడిపోయారు అచ్చెన్న. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు గెలిచారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు ఆయన. టెక్కలిలో నువ్వా నేనా అన్నట్టుగా నడిచిందట ఈసారి రెండు పార్టీల మధ్య ఫైట్. ఈసారి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది వైసీపీ. టెక్కలి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే జాబితాలతో పని లేకుండా రాష్ట్రంలోనే ముందుగా టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ ని మూలపేట పోర్ట్ శంకుస్థాపన సభలోనే ప్రకటించారు. టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ మధ్య వర్గపోరుతో ముందే అన్ని జాగ్రత్తలు తీసుకుంది వైసీపీ అధిష్టానం. దువ్వాడ శ్రీనివాస్ ని టెక్కలి అభ్యర్థిగా, పేరాడ తిలక్ ని శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా దింపి ఇద్దరు సమన్వయంతో పనిచేసుకునేలా సయోధ్య కుదిర్చారు. ఇవన్నీ ఈసారి టెక్కలిలో దువ్వాడకు కొంత అనుకూలించాయంటున్నారు. టెక్కలి నియోజకవర్గంలో 4000 కోట్లతో మూలపేట పోర్ట్ నిర్మాణం, సంక్షేమ పథకాలు పార్టీకి కలిసొచ్చినట్లు పెరిగిన ఓటింగ్ శాతాన్ని బట్టి భావిస్తోందట వైసీపీ. టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల వల్ల లేదంటే వేరే కారణాలు గానీ ఈసారి ఎన్నికల ప్రచారంలో అచ్చెన్నాయుడు కాస్త వెనకబడ్డారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈసారి నియోజకవర్గంలో అచ్చెన్న అంత విస్తృతంగా తిరగలేదన్న మాట వినిపిస్తోంది. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యోర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. అచ్చెన్న లాంటి బలమైన నాయకుడిని టార్గెట్ చేసిన వైసీపీ అన్ని విధాలా ఈసారి ముందే జాగ్రత్తలు తీసుకుంది. గత ఎన్నికల్లో తలెత్తిన లోపాలపై దృష్టి పెట్టి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేసింది. ప్రతిసారి ఎన్నికల్లో సంతబొమ్మాళి మండలంలోని 15 గ్రామాల్లో జరుగుతున్న రిగ్గింగ్ ని కట్టడి చేయాలని ఈసీని, కోర్టుని ఆశ్రయించింది వైసీపీ. అనుమానం ఉన్న చోట్ల వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసి ఈసారి రిగ్గింగ్ ని కొంతమేర అడ్డుకోగలిగామంటోంది అధికార పార్టీ. ఈసారి కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారట టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు. గతంలో ఎప్పుడూ ఓటర్లకు డబ్బుల పంపిణీకి ఇష్టపడని అచ్చెన్న ఈసారి మాత్రం వైసీపీ కంటే ఎక్కువే ఖర్చు పెట్టారని టెక్కలిలో గుసగుసలాడుకుంటున్నారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ, టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ ఇద్దరిది కళింగ సామాజిక వర్గం కావడంతో ఆ వర్గం ఓట్లు పూర్తి స్థాయిలో పడ్డాయన్న వాదన బలంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేనంతగా టెక్కలి నియోజకవర్గంలో ఈసారి 79.11% పోలింగ్ నమోదైంది. పైగా పురుషుల కంటే మహిళల ఓటింగ్ 3% పెరిగింది. ఖచ్చితంగా తమకే అనుకూలిస్తుందని వైసీపీ చెప్తుంటే పెరిగిన పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అని, అది ఖచ్చితంగా తమకే అనుకూలిస్తుందని టీడీపీ వాదిస్తోంది. మొత్తానికైతే టెక్కలిలో ఈసారి ఎన్నికలు వన్ సైడ్ కాదంటున్నారు విశ్లేషకులు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఎన్నికల్లో ఎవరు గెలిచినా పెద్దగా మెజార్టీ అయితే రాదంటున్నారు. ఎవరి జాతకం ఏంటో తెలియాలంటే మాత్రం ఈవీఎంలో ఓపెన్ చేసేదాకా ఆగాల్సిందే.